చాలా వర్క్ చేశాను విత్ 2 ఫింగర్తో. హాఫ్ అన్ అవర్ ఒక 3 days బ్యాక్ చాలా ఓవర్గా చేశాను దీంతో. డిఫరెంట్ పెయిన్స్. ఓకే, అలా చేయకుండా వదిలేయకూడదు, చేస్తూ ఉండాలి, లిమిట్గా చేయాలి. ఓకే ఫ్రెండ్స్, అంటే ఈ ఫింగర్స్తో ఒక డిఫరెంట్ ప్రెషర్ ఉంటుంది జాయింట్స్ మీద, అలాగే దీంతో డిఫరెంట్ పెయిన్స్ ఉంటాయి జాయింట్స్ మీద, అలాగే దీంతో డిఫరెంట్ పెయిన్స్ ఉంటాయి. టోటల్గా బాడీ అంతా డిఫరెంటే, బట్ అయినా ఎక్కువగా హ్యాండ్స్ మీద పడతాయి దీని మీద. ఈ 3 ఫింగర్స్తో 6 ఫింగర్స్తో కొట్టినప్పుడు కాబట్టి ఇది ఇచ్చి దగ్గర నుంచి ఇదంతా చాలా డిఫరెంట్ పెయిన్ ఉంటుంది. మోల్డ్ అయిపోయింది, దీనికి మోల్డ్ అవ్వలేదు, ఇంకా చాలా పెయిన్ ఉంది అన్నట్టుగా. I have నా శక్తి నా సర్వం పరిమాణం. అలవాటు చేసేయాలి, అలవాటు చేయడం కష్టం. శివ కేశవ స్వరూప జగన్మాత. ఇది పెయిన్ ఉంది కానీ ఇది మోల్డ్ అయిపోయింది, ఇది మోల్డ్ అవ్వట్లేదు ఇంకా. యాక్చువల్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకున్నాను నిజంగా. అంటే సంథింగ్ నాకు తెలిసి ఏం కాలేదు, ఏం కాదని, బట్ అయినా సేఫ్ సైడ్. డబ్బులు లేవు వచ్చింది, ఉన్నా కూడా లేకపోయినా వెళ్ళగలుగుతాను నేను. ఓకే, బట్ అయినా అవసరం రాత నాకు తెలుసు. అహంతో
ఈ సందర్భంలో చెప్పేదంటే మనకి ఇలా చిన్న చిన్న జరిగినా భయపడద్దు ఎప్పుడు కూడా. నేను చెప్పినా భయపడతాను, భయపడినా కూడా నా భయం లేదు. మళ్ళీ రెండు నేనే, ఇన్నర్గా ఎనర్జీ, వీక్నెస్ నేనే, అన్నిటికీ నేనే. వీక్నెస్ నేనైతే ఎనర్జీ అమ్మ భువనేశ్వరి తల్లి ఆదిపరాశక్తి. అమ్మని నమ్మిన వాడికి అపజయం అంటూ ఉండదు. ఇవన్నీ అనుభవాలే, నా అనుభవం చెప్తున్నా, మొండితనం ప్రసాదం. ఓకే మై ఫ్రెండ్స్, జై భూమాత. కాపాడు తల్లి ఆదిపరాశక్తి. అమ్మ ఈ శ్రీ ఆరోగ్యమేశ్వరి సుఖం దేవీ త్వదృష్ట త్వమాత సర్వలోకాల దేవదేవో హరి పితాని బిడ్డ భిక్ష తల్లి త్వయి త్వదృష్ట జమ జగత్యాత్మ చరాచర భువనేశ్వరమ కూజి. ఇదేం పెయిన్ లేదు, భగవంతుడి వల్ల అడిపోయింది, సపోర్ట్ చేసింది, ఇక్కడ స్లిప్ అయింది. ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయాను, ఈ సందర్భంలో ఏంటంటే ఎక్కువగా మనం ఎక్సర్సైజ్ చేసి వ్యాయామం చేసేవాళ్ళు ఎప్పుడు కూడా పాలు బాగా తాగాలి. గోవు పాలు జ్ఞానం కోసం, గేదె పాలు బఫెలోవి నల్లగా, అది మన గేదెలు బాడీ కోసం. ఖచ్చితంగా బాడీ కావాలంటే నేను గేదె పాలు తాగుతున్నాను, నాటావు పాలు దొరకట్లేదు. ఇన్నాళ్ళు నాటావు పాలు తాగేవాడిని, జెర్సీ పాలు అసలు తాగను, మనం అసహ్యం నాకు వాసన. అసలు దాంతో చేసే ఫుడ్ కానీ ఏవి తిన్నాను, అస్సలు ముట్టుకోను. చాక్లెట్స్ కానీ, బిస్కెట్స్ కానీ, బ్రెడ్స్ కానీ ఏవి తిన్నాను. ఓకే, అయితే అవి తాగటం వల్ల ఏంటంటే గేదె పాలు తాగటం వల్ల, ఆవు పాలు తాగటం వల్ల కాల్షియం బాగుంటుంది. ఎక్కువ గేదె పాలలో కాల్షియం బాగుంటుంది, ఆవు పాలు తక్కువ ఉంటుంది, అన్నీ తక్కువ ఉంటాయి. కనపడకుండా అంత జ్ఞానం ఉంటుంది. అది గంగి గోవు పాలు గెరిటెడ్ చాలా అంటారు చూసారా, అందులో ఇంతే ఉంటుంది, మీకు క్వాంటిటీ ఇంతే వస్తుంది లీటర్కి. ఎంత వచ్చినా సరే అది జ్ఞానానికి మంచి పునాది, అది చాలా మంచిది. ఓకే, పాలు బాగా తాగాలి, కాఫీ టీలు తాకండి, దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఓకే ఫ్రెండ్స్, పాలు బాగా తాగితే మంచిది, విటమిన్స్ బాగా, వెజిటబుల్స్ బాగా తినండి, కవర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్, జై శ్రీరామ్.